హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే ఒకే బ్యాటర్ తోటి 2 రకాల రెసిపీస్ చూపిస్తున్నానండి. ఇవే కాకుండా ఇంకా మనం గుంత పొంగనాలు అలా కూడా ఇంకా ఉతప్పం అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు మీతో ఇడ్లీ దోశ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నానండి, మీతో షేర్ చేస్తున్నాను. అండ్ అదేంటంటే పాల్ మిల్లెట్ దోశ అండ్ ఇడ్లీ. పాల్ మిల్లెట్ అంటే సజ్జలండి, మీకు ఐడియా ఉండొచ్చు. సజ్జలతో దోశ ఇడ్లీ నేను 2 రకాల ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తున్నాను. అండ్ చట్నీ అండ్ కారప్పొడి కాంబినేషన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ హెల్దీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. నార్మల్ ఇడ్లీ దోశ కన్నా కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బ్లాక్ గ్రామ్ అండి, మీ దగ్గర మినపగుళ్ళు ఉన్నా తీసుకోవచ్చు. నేను మినపప్పే వాడుతున్నాను కదా, సో అందుకే 1 కప్పు యాడ్ చేసేసుకొని మనము వాటర్ సరిపడా యాడ్ చేసేసుకొని 2 టైమ్స్ వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని వీటిని మనం 5 to 6 అవర్స్ నానబెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. అండ్ అదేవిధంగా ఇంకొక బౌల్ తీసేసుకొని పాల్ మిల్లెట్స్ సజ్జలండి 2 కప్పులు తీసుకున్నాను నేను ఇక్కడ. మెంతులు ఒక పావు స్పూను ఈ విధంగా యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని మనము వీటిని 5 to 6 అవర్స్ రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకొని ఇడ్లీ రైస్ అండి, నార్మల్ కిరాణా షాపుల్లో దొరకవండి ఈ రైస్. నేను చాలాసార్లు అడిగి చూశాను. కొంచెం పెద్ద స్టోర్లోనే దొరుకుతాయి అండ్ సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అవి ఇడ్లీ రైస్ ఒక 2 కప్పులండి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని వీటిని కూడా 5 to 6 అవర్స్ సోక్ చేసుకుందాం. ఇడ్లీ రైస్ అండి, ఎందుకంటే ఇవి నేను 2-3 సార్లు అడిగి చూశాను ఇవి చేయడానికి, కానీ వీలు కాలేదు. ఫైనల్గా నేషనల్ మార్ట్లో తీసుకొచ్చాను. ఓకే, వీటిని 5 to 6 అవర్స్ సోక్ చేసి పక్కన పెట్టేసేద్దాం. 5 అవర్స్ తర్వాత మన మినపప్పు చూడండి బాగా నాననివ్వండి. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒకవేళ కనుక నానకపోతే మళ్ళీ ఇంకొక 1 అవర్ నానబెట్టేసుకోండి. అండ్ అదేవిధంగా ఇవి సజ్జలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సజ్జలు కొంచెం టైం తీసుకుంటాయండి, కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే త్వరగా నానుతాయి. వాటర్ రిమూవ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. అండ్ అదేవిధంగా ఇడ్లీ రైస్ కూడా ఒకసారి చూడండి, చాలా బాగా నాననివ్వండి. ఇడ్లీ రైస్ కూడా, రైస్ ఎక్కువ టైం పట్టదు నానడానికి. అండ్ అదేవిధంగా సజ్జలు కొంచెం టైం పడుతుంది. సో అందుకే అన్నీ 5 to 6 అవర్స్. ఇప్పుడు ఇక్కడ మనం క్లీన్ చేసేసుకుందాం మినపప్పుని, మొత్తం పొట్టు మొత్తం క్లియర్ అయ్యే విధంగా సోక్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ అటుకులు ఒక 1/2 కప్పు యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని 5 minutes సోక్ చేసుకుందాం. మనం ఈలోపు మిక్సీ పట్టేలోపు మనం ఇప్పుడు మిక్సర్ జార్ తీసేసుకొని మినపప్పు ఇడ్లీ రైస్ 2 యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని, సరిపడా ఎక్కువ యాడ్ చేయొద్దు, మీకు సరిపడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా స్మూత్ బ్యాటర్ వస్తుంది. మీకు తెలుసు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. మిక్సీ పట్టేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు కొంచెం పోహా ఉన్నాయి కదా మనం పక్కన పెట్టేసుకున్నవి, అవి యాడ్ చేసేసుకొని ఆ తర్వాత పాల్ మిల్లెట్స్ ఉన్నాయి కదా సోక్ చేసినవి, అవి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మళ్ళీ కొంచెం లిటిల్ వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మనం గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, గ్రైండ్ కొంచెం బరకగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి సజ్జలు బరకగా ఉంటాయి. సో అందుకే స్మూత్ పేస్ట్ వస్తుంది, కానీ మనకి టచ్ చేసినప్పుడు మాత్రం కొంచెం బరకగా అనిపిస్తుంది. నో ప్రాబ్లం, ఎందుకంటే అవి ఇడ్లీకి దోశకి మల్టీపర్పస్గా ఉపయోగపడతాయి కదా, సో నో ప్రాబ్లం. అండ్ అదేవిధంగా మిగిలిన సజ్జలు కూడా యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఈ మొత్తం బ్యాటర్ని ఒకే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని, ఎందుకంటే ఆ బ్యాటర్లన్నీ కలవాలి కదా ఆ పిండ్లన్నీ, అందుకని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 8 hours ఆర్ ఓవర్ నైట్, ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా, ఖచ్చితంగా ఓవర్ నైట్ పర్మనెంట్ అవ్వాలండి. సో అందుకే ఓవర్ నైట్ తర్వాత ఒకసారి చూడండి మన బ్యాటరు
పాల్ మినట్ బ్యాటర్ ఎలా ఉందో ఎంత బాగా పొంగిందంటే, ఇలా పొంగినప్పుడు మనకి చాలా బాగా వస్తాయండి ఇడ్లీ అయినా దోశ అయినా. అండ్ కొంచెం బ్యాటర్ మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం, ఎందుకంటే ఇడ్లీకి దోశకి వేసుకోవడానికి. ఫస్ట్ ఇడ్లీ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని, కొద్దిగా సాల్ట్ సరిపడా యాడ్ చేసేసుకొని, ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఇడ్లీకి సరిపడా ఇడ్లీ బ్యాటర్ సరిపడా యాడ్ చేసేసుకొని, ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని వాటిలోకి ఇడ్లీలు వేసేసుకుందాం. ఈ విధంగా బ్యాటర్ కొంచెం కొంచెంగా వేసేసుకొని, మొత్తానికి మనం ఎన్ని ప్లేట్లు అయితే తీసుకుంటామో అవి మొత్తం యాడ్ చేసేసుకొని, వీటిని మొత్తం ఇడ్లీ ప్లేట్లన్నీ అరేంజ్ చేసేసుకొని, మనం ఇప్పుడు ఇదే బ్యాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొద్దిగా కలుపుకుందాం, దోశ బ్యాటర్ లాగా. ఎందుకంటే మనం దోశ కూడా మనము వేస్తున్నాం కదా ఇక్కడ, సో అందుకే ప్రిపేర్ చేస్తున్నాం కదా. దోశ బ్యాటర్ మాదిరిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ ప్లేట్లన్నీ అరేంజ్ చేసేసుకొని, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఆల్రెడీ వాటర్ యాడ్ చేసేసుకొని ప్రీ హీట్ చేసాం కదా, అవి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 12 to 15 minutes కుక్ చేసుకోవాలి ఆవిరి మీద. ఈ విధంగా 15 minutes తర్వాత మనం బయట పెట్టేసి వాటిని కంప్లీట్గా చల్లారనిద్దాము. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం డీమోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా డీమోల్డ్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయో, సూపర్ స్పంజీగా వస్తాయండి ఇడ్లీలు కూడా. అండ్ అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది. మన హెల్త్కి మంచిదైనప్పుడు మనము ఇలా రెడీ చేసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు కదా. సో అందుకే ఇటువంటప్పుడు వీక్లీ ట్వైస్ అన్నా ఇలా ట్రై చేద్దాం. నార్మల్ ఇడ్లీ కన్నా ఇవి చాలా హెల్తీ. వీక్లీ 2 or 3 మీ పిల్లలకి అండ్ మీ ఇంటిల్లపాదికి ఇలా రెడీ చేసి పెట్టండి. రెడీ టు సర్వ్ ఇడ్లీ అండి. అండ్ చట్నీ నేను పల్లీ కారం పొడి కూడా చేశాను, దాన్ని కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత స్పంజీగా ఉన్నాయో. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. అండ్ మా బాబు కూడా ఇవి ఇంకా ఇంకా కావాలి అన్నారు. సో అందుకే నేను ఈ మధ్య ఎక్కువగా నార్మల్ ఇడ్లీ దోశల కన్నా కూడా ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. దోశ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసుకొని, ఈ విధంగా ఉల్లిపాయ దీంతో మనం దోశ బ్యాటర్ కొంచెంగా తీసుకొని ఆల్ ఓవర్ ప్యాన్ స్ప్రెడ్ చేద్దాం. కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండో వైపు ఫ్లిప్ చేసుకుందాం. రెండో వైపు టర్న్ చేసేసుకొని చూడండి ఎంత బాగా వచ్చినాయో. అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా మనం దీన్ని వేసుకోవచ్చండి. రెండో వైపు తిప్పేసుకొని దీన్ని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇక్కడ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇంకో దోశ మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఈ విధంగా వేసేసుకోండి. అండ్ మీడియం టు హై పెట్టేసుకొని ఈ దోశని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే మరీ సిమ్లో పెట్టకూడదు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండో వైపు లిఫ్ట్ చేసేసుకొని దీన్ని కూడా మనము వేరే ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. రెడీ టు సర్వ్ అండి దోశలు. పాల్ మిల్లెట్ దోశ ఎంత బాగా ఉన్నాయంటే టేస్ట్, చట్నీ అండ్ ఇక్కడ నేను మునగాకు కారం యూస్ చేశాను. ఇక్కడ ఎంత బాగున్నాయంటే వేడిగా తింటుంటే అసలుకి చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. మనం ఇక్కడ అటుకులు కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం కదా, అందుకే స్పంజీగా ఉన్నాయి అండ్ క్రంచీగా ఉన్నాయి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.